హాయ్ మామ, అందరికీ నమస్తే. ఇప్పుడు మన ఏడుగురాలపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ప్రతి శుక్రవారం మనకి సంత జరుగుతుంది. ఈ సంతలో కనీసం ఒక 2 పంచాయతీలు, అంటే కనీసం ఒక 50 గ్రామాల ప్రజలు ఇక్కడ హాజరవుతారు. ఈ సంతలో మీకు ఏమేమి అమ్ముతారు, ఈ సంత వాతావరణం ఎట్లా ఉంటుందో మొత్తం మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇప్ప పువ్వులు ఇవి ఎట్లమ్మా? ఇవి కేజీ ఇప్ప పువ్వు ఎట్లా? 50? ఏం చేసుకుంటారు వీటితోటి? సారం వండుతుంటారంట, మరి సిగ్గుపడుతున్నారు మన వాళ్ళు చెప్పడానికి. ఇక్కడ చూసినట్టయితే మామ ఇక్కడ కళ్ళు అమ్ముతున్నారు. ఉప్పుకు ఈ సారం ఉంటుంది. షుగర్ అయితే టేస్ట్ చేస్తున్నా, ఎట్లా ఉంటుందో కొద్దిగా తాగుతున్నాను నేనైతే. చాలా ఘాటుగా ఉంది. ఇది వచ్చేసి మనకి ఫిష్ ఫ్రై, స్టఫ్ కూడా ఉంది ఫిష్ ఫ్రై. ఇదేదో కూర, మటన్ కూర అనుకుంటా. మటన్ కూర అమ్ముతున్నారు. ఎంతమ్మా ఇది వచ్చేసి? అందులో 100 రూపాయల. ఇప్పుడైతే మనం సంత బ్యాక్ సైడ్ ఉన్నాము. ఇటు కళ్ళు కూడా మనం కావాలనుకుంటే కళ్ళు తీసుకొని బ్యాక్ సైడ్ తాగుతారు. చూడండి చాలా మంది ఇక్కడ కళ్ళు తీసుకొని బ్యాక్ సైడ్ అయితే కూర్చొని తాగుతున్నారు, చిగురు కానీ కళ్ళు కానీ. 2 years బ్యాక్తో పోలిస్తే ఈ సంతలో అప్పట్లో చాలా మంది జనం ఉండేవాళ్ళంట. కానీ ఇప్పుడు మాత్రం సంతకు వచ్చే వాళ్ళ సంఖ్య కాస్త తగ్గిపోయింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆడవాళ్ళు కూడా చిగురు, ఇప్ప పువ్వు సారు అమ్ముతూ కనిపిస్తున్నారు. ఇప్పుడైతే మనం ఇక బట్టల మార్కెట్లో ఉన్నాం. వాళ్ళకు మన గిరిజనులకు కావాల్సిన బట్టలు ఇక్కడ సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి. వాళ్ళకి కావాల్సిన వచ్చి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. మీకు చూపిస్తాను, చూడండి, సరేనా? ఇక్కడ చూసినట్లయితే ఇక అందరూ బట్టలు తీసుకుంటున్నారు. ఈ మొత్తం సెకండ్ హ్యాండ్స్ అవి. అందరు ఇక మనలాగా ఫస్ట్ హ్యాండ్ కొనలేరు కదా. చూడండి మేము, ఇది ఓన్లీ మొత్తం బట్టల మార్కెట్. ఇది ఎవరికి కావాల్సి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు అన్నమాట. ఇక్కడైతే చెప్పులు కూడా అమ్ముతున్నారు. మన వాళ్ళు కావాల్సినవి తీసుకుని వెళ్ళిపోతారు అన్నమాట. చెప్పులు ఇక్కడ చూసినట్లయితే వలలు కూడా అమ్ముతున్నారు, చూశారు కదా. ఫిషింగ్ కోసం వలలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చూసినట్లయితే అమ్మగారు వాళ్ళు పట్టిన చేపలు, చింతపండు అన్ని అమ్ముతున్నారు. మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి పచ్చకూర కదమ్మా, ఇది పచ్చకూర. ఇది ఎండుమిరపకాయలు, చింతపండు వాళ్ళు తాజాగా వాళ్ళు ఏరుకొని, అడవిలోని దొరికిన ఏరుకొని తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. ఇది వచ్చేసి ఎండు చేపలు. వాళ్ళే గోదావరి మనకి పొంగినప్పుడు ఆ చేపలు పట్టుకుని వచ్చేసి వాళ్ళు కాల్చి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు. చింతపండు, ఈ తోటకూరలన్నీ చూడండి. ఈ టమాటాలు అందరూ సహజంగా పండించినాయి. ఇక్కడ మన గిరిజనులు సహజంగా పండించిన పంటలు ఇవన్నీ. చూసినట్లయితే ఏడుగురాలపల్లి సంత అయితే అయిపోయింది. మనం ఇప్పుడైతే ఇక్కడ నుంచి బొడ్డుగూడెం వాటర్ ఫాల్స్కి వెళ్తాం. చిన్న వాటర్ ఫాల్స్ ఉందంట అక్కడ. అక్కడికి వెళ్ళాక మనం చూద్దాం ఎట్లుందో ఆ వాటర్ ఫాల్స్. నేను కూడా ఇంతవరకు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళాక అక్కడ అప్డేట్ మీకు ఇస్తాను, చూస్తూ ఉండండి. బొడ్డుగూడెం అనే గ్రామంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి ఈ రూట్లో వెళ్ళాలంట. ఈ లొకేషన్ కూడా చూడడానికి విలేజ్ నుంచి అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్తే 1/2 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలంట. మరి వెళ్దాం, మనకు రూట్ అయితే తెలియదు. ఇక్కడ గ్రామస్తులను వచ్చేసి అడిగాం మనం, తీసుకొస్తారంట, ఒక పర్సన్ పంపిస్తారంట. మరి వచ్చాక మనం కలిసి వెళ్దాం ఈ రూట్లోని. ఇక్కడ వాళ్ళని అడిగాం మామ, కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే లేరంట, వాళ్ళు లేరంట. కాబట్టి ఇక మనమే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 2 ఉన్నారు లేక వాళ్ళు కొద్దిగా ఫుల్గా తాగేసి ఉన్నారు. వాళ్ళని అడగలేం కదా మనం. ఇక మేమే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ లొకేషన్ చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. చూడండి, ఇప్పుడైతే మనం అడవుల మధ్యలో ఉన్నాం. స్ట్రైట్గా వెళ్ళమని చెప్పారు. ఒకే రోడ్డు మీద వెళ్తున్నా నేనైతే. మరి ఎంత దూరం వెళ్ళాలో నాకు కూడా తెలియదు. కొద్ది గుట్టెక్కితే
అక్కడ వరకు అని చెప్పారు, గుట్ట పైన ఉందని చెప్పారు. మరి మనమైతే చాలా దూరం నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము, 100 కిలోమీటర్ దాదాపు ఈ బొడ్డుగూడెం రావడానికి. ఇప్పుడైతే అన్ సీజన్ కాబట్టి, అదే సీజనే కానీ వర్షం లేవు కాబట్టి ఇక వాటర్ అయితే ఇక మనకి వాటర్ ఫాల్స్ నుంచి ఇది ఒక చిన్న వాటర్ ఫాల్స్ అనమాట, మినీ వాటర్ ఫాల్స్ చిన్నదే. ఇది కూడా వాటర్ అయితే లేవు కాబట్టి, వర్షాలు లేవు కాబట్టి వాటర్ కూడా పడట్లేదు. ఒకవేళ రావాలనుకుంటే ఇప్పుడు ఈ సీజన్లో రావడం కష్టమే, నెక్స్ట్ ఇయర్ రావడం బెటర్. ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి పడట్లేదు. కానీ ఇక్కడ నుంచి మీకు ఫ్రంట్ వ్యూ కూడా బాగుంది, చూపిస్తాను సరేనా. ఇది వాటర్ ఫాల్స్గా మామ, వాటర్ ఫాల్స్ నుంచి ఇట్లా ముందు చూసామనుకోండి మంచి వ్యూ కనబడుతుంది. మనకి డ్రోన్ ఉంటే మాత్రం మంచి విజువల్స్ కనబడుతుంది ఇక్కడ నుంచి. మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. చూడండి ఎంత బాగుందో. డ్రోన్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది మా. ఫైనల్గా మనం అయితే బొడ్డుగూడెం వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నామా. ఇక్కడ ఏడుగుర్రాలపల్లె సంత చూసేసి మనం బొడ్డుగూడెం వాటర్ ఫాల్స్కి వచ్చాము. కాకపోతే ఇక ఈ అన్ సీజన్ కాబట్టి వాటర్ అయితే లేదు. ఇక నా బ్యాటరీలో నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. మీకు చూపిద్దాం మనం నెక్స్ట్ ఏం జరిగిద్దాం. ఇదిగా నా లాస్ట్ వీడియో, అదే ఈ వీడియోలో ఇది నా లాస్ట్ క్లిప్. ఇక ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు కాబట్టి మీకు చూపెట్టుకోలేకపోతున్నా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.